ఇప్పుడు మనకి ఏపీలో 50 రోజులు పరిపాలన కంప్లీట్ అయింది. చాలామంది అయితే పాజిటివ్గా చెప్తున్నారు, చాలా బాగా చేశారు, ఇంకా బాగా చేయాలని. సో మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది. ఆ పరిపాలన అనేది చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ 10 లోపల ఫంక్షన్లు అన్నీ ప్రజలకు అందుతున్నాయి. ఇదివరకుగా బ్యాంకులు వేస్తాం, లేకపోతే 2 రోజుల తర్వాత వస్తాయి. ఆ టైప్ లేదు. ఎర్లీ మార్నింగ్ ఫంక్షన్లు అన్నీ అందరికీ చేరుతున్నాయి. ఫస్ట్ డే ఐ థింక్ లాస్ట్ మంత్ 95% 10 o'clock కంప్లీట్ అయిపోయింది. నిజంగా ఎంప్లాయీస్కి ఎవ్రీ మంత్ 15th, 16th వచ్చి జీతాలు. వాళ్ళు బయట అప్పులు చేసి ఈఎంఐలు కట్టుకునేవారు. అది ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు ఈవినింగ్ 5 o'clockకే పడిపోతుంది. చాలా బాగా జరుగుతుంది. నాకు తెలుసు 50 days అనేది చాలా బాగుంది. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కువ సమయం అధికారంలో గడుపుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. ఒక నిజాయితీ బోర్డు మామూలు రాజ్యాంగ అధికారం వస్తే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనం. చాలా బాగా చేస్తున్నాడు. ఫ్యూచర్లో కూడా ఆయన ఇలాగే చేయాలి. సినిమాల మీద అది కాన్సన్ట్రేషన్ కాకుండా ఈ విధంగానే రాజ్యాధికారం చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అలాగే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు అయితే అమరావతికి ఎలాంటి పెట్టుబడులు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. అది సూపర్ అండి. ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎందుకంటే ఆయన ఆల్రెడీ స్విస్ బ్యాంక్లో ఎంప్లాయ్, అందరికీ తెలుసున్నాయండి. ఆల్రెడీ ఆయన దీంట్లో చదివి వచ్చాడు, పరిపాలనా దక్షత ఉన్నవాడు, ఎంప్లాయ్మెంట్ గురించి అది తెలిసినవాడు. అది పెట్టుబడులు తీసుకురావాలన్నది అతనికి ఉన్న నాలెడ్జ్ అది బాగా ఉపయోగపడుతుంది. 100% మోర్ దెన్ 5 yearsలో ఏపీ అనేది మన 23 states ఏదో ఉన్నాయి, దాంట్లో కనీసం అట్లీస్ట్ 6th, 7th ప్లేస్లోనే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. 5 years. కేంద్రం ఇచ్చిన బడ్జెట్ ఏపీకి ఎంతవరకు సరిపోయే అవకాశాలు ఉన్నాయంటారు మీరు? అసలు సూపర్ అండి. కేంద్రం అనేది ఎప్పుడైనా ఏపీకి బడ్జెట్ ఇచ్చేదా? ఫస్ట్ టైం కుదిరింది ఆ విధంగా. గవర్నమెంట్ మన సపోర్ట్ కూడా అవసరం అవడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది. మోర్ దెన్ ఈ 5 yearsలో ఏపీ top 5లోకి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఐ ఎక్స్పెక్ట్ ఇన్ top 5. గన్నవరం వంశీ గారు అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది, వల్లనేని వంశీ గారు. దానిపైన ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. సో ఎలా చూడాలంటారు? స్పందిస్తారండి. వాళ్ళు సరైన పరిపాలన చేసి సరైన అధికార దక్షత పాలిస్తుంది, ఎవరేమన్నారు. వాళ్ళు మాట్లాడింది ఎంతసేపు పాలకుల్లా కాకుండా ఏదో వన్ సైడ్గా మేము ఒకళ్ళతో ట్రావెల్ చేస్తున్నాం, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడాలి. కానీ వాళ్ళు ఎప్పుడు అంటే పాయింట్ ఎప్పుడు మాట్లాడలేదు కదా. అందుకే జనాల్లో కూడా పెద్ద ఫీలింగ్ లేదు. ఇంకొక 2-3 అరెస్ట్ చేసినా కూడా ఎవరు ఏం పట్టించుకోరు దీని గురించి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉన్నాయంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనం చెప్పలేము కదా సార్, అది మనం చెప్పలేము. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్లోకి వైసీపీలోకి వైసీపీ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవకాశం ఉండొచ్చండి. మీరు ఒక సామాన్య వ్యక్తిగా ఎన్డీఏ కూటమికి ఏమైనా సలహా ఇస్తే ఎలాంటి సలహాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎన్డీఏ కూటమి కాలం చేస్తాం సార్. మోడీ పరిపాలన అనేది బాగానే ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఈ 2 స్టేట్లకి అనేది లాస్ట్ 10 years నుంచి ఏమీ లేదు. ఈ ఇయర్ అయితే ఏపీకి ఇచ్చారు. అలాగే తెలంగాణకు కూడా సరైన ఫండ్స్ ఇచ్చి ఆదుకోవాలని నా ఒపీనియన్, పర్సనల్ ఫీల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.